స్పిరిచువాలిటీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం అండి. కొన్ని విషయమని కూడా మీరు అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకళ్ళు ఏదైనా అన్నారనుకోండి, సమాధానం చెప్పాలి, చెబుతాం. ఆ సమాధానం మంచా చెడా అన్నది కాసేపు పక్కన పెట్టండి. అయితే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు మనల్ని ఏమీ అనకపోయినా కూడాను వారి గురించి అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. ఇది ఎట్లా ఉంటుందంటే, బలాని వాడు ఇలా అన్నాడు, బలాని వాడిని, లేకపోతే నిన్ను ఎలాగ అన్నారనుకోండి, దానికి మనం ప్రత్యక్ష సాక్షులం ఏం కాదు కదా, అసలు అతను మనల్ని ఏమీ అనలేదు కదా. అటువంటిప్పుడు మనం మాట్లాడకుండా నవ్వి ఊరుకోవడం మంచిదండి. ఎందుకంటే వాస్తవం తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడాను మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి ఏమైతుందంటే, అవతల వ్యక్తి ఎవరో కూడాను మనకు తెలియదు, అయినా కూడాను మనం మాట్లాడిస్తూ ఉంటాం. ఏదైనా ఒక్కడి మటుకు నిజమండి. అదేంటంటే, కర్మబంధంలో ప్రతి మానవుడు చిక్కుంటాడు కాబట్టి ఆ కర్మబంధం ప్రకారం ప్రతివాడు కూడాను తమదైన ఒక జీవితాన్ని గడిపిస్తూ ఉంటారండి. అంతే. ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక గొప్ప సత్యం అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పరిచయం లేని వ్యక్తుల గురించి, ఎవరో చెప్పిన వ్యక్తుల గురించి, అలాగే వార్తల్లోని వ్యక్తుల గురించి అనవసరంగా మాట్లాడటం అనవసరం అండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ లౌకిక ప్రపంచంలో వాస్తవం వైపు అలా మెల్లమెల్లగా ఆధ్యాత్మికత ద్వారా సత్యం వైపుకి మనం ప్రయాణించాలి అంటే ఒకటే ఒక పని చేయాలండి. అనవసరంగా మాట్లాడటం తగ్గించాలి. ముఖ్యంగా ఇతరుల గురించి అనవసరంగా మాట్లాడటం తగ్గించాలి. ఇక్కడ ఒక అద్భుతమైన కొటేషన్ ఉందండి. అదేంటంటే, ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ టు స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్. మళ్ళీ చెప్తానండి. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ టు స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్. దీన్ని ప్రాక్టీస్ చేస్తే మటుకు నిజంగా మనకు ముందు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందండి. మానసిక ప్రశాంతత ఏర్పడి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అంటే గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒకళ్ళ గురించి మనం అనవసరంగా మాట్లాడద్దు, మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ లౌకిక ప్రపంచంలో జీవితాన్ని మనం గడుపుతూ ఉంటే కొన్ని లక్ష్యాలని అధిగమించాలి కదండి. దానికోసం మనం మన శ్రమని, మన సమయాన్ని కనుక కేటాయిస్తే అంతకు మించిన మంచి పని లేదండి ఈ మానవ జీవితంలో. కాబట్టి ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ టు స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్. అంతేనండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ని పెట్టండి. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.